హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏమండి, హ్యాపీ యానివర్సరీ. వావ్, అరే ఏంట్రో స్టార్టింగ్లోనే ఎంత బాగుంది. నిజంగా చాలా బాగుంది కదా అసలు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో గైస్, ఈ రోజు మా యానివర్సరీ అనమాట. సో టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరలో పూరి జగన్నాథ్ టెంపుల్ ఉందంట, అక్కడికి తీసుకెళ్తాను మహేష్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాం. బాయ్ గైస్. ఏమండి, హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. గైస్, టెంపుల్కి అయితే వచ్చేసాం. శ్రీ జగన్నాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో చూడాలి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. వావ్, అరే ఏంట్రో స్టార్టింగ్లోనే ఎంత బాగుంది. నిజంగా చాలా బాగుంది కదా అసలు. చూడండి గైస్, అసలు ఎంత బాగుందో. ఇది మర్రి చెట్టు గైస్. అంతకు మించి దీని గురించి నాకు ఏం తెలియదు అనుకోండి. గైస్, మహేష్ ఇప్పుడు పార్కింగ్ కోసం చూస్తున్నాడు, కానీ ప్రస్తుతానికి ఇంకా ఎక్కడ కనిపించలేదు. ఈరోజు ఏంటో తెలీదు, ఏం స్పెషలో తెలీదు. చాలా మంది వచ్చారండి గుడికి. ఇప్పుడు మరీ వెనకెళ్తే ఎక్కడ దొరుకుతుంది నీకు? ఒకరు ఎగ్జిట్ అయ్యారు, ఇంకొకరు ఎంట్రీ ఇచ్చారు. మనకైతే ఛాన్స్ ఇచ్చేలా లేరురా ఇంకా ఇక్కడ. చూడండి గైస్, అసలు ఎక్కడ ఖాళీ లేదు. పార్కింగ్ లేకపోతే ఏం చేస్తారా? పార్కింగ్ ఇదే లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. అసలు కింద ఎంత వేడిగా ఉందంటే పైన ఉన్న టెంపుల్ అందాన్ని కూడా చూడలేకపోయాం. ఈ టెంపుల్కి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ టెంపుల్ పైనుంచి విమానాలు పక్షులు ఎగరవు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ టెంపుల్లో మొత్తం 32 స్టెప్స్ ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. కానీ 3rd స్టెప్ దగ్గర ఒక సీక్రెట్ అయితే ఉంటుంది గైస్. మనం లైఫ్లో ఎన్ని పాపాలు చేసినా పూరి జగన్నాథుని దర్శించుకుంటే పాపాలన్నీ పోతాయంటారు కదా. ఇలా అందరూ పాప విముక్తులు అయిపోతున్నారు. ఇది చూసిన యమధర్మరాజు జగన్నాథుని దీనికి సొల్యూషన్ అడిగితే, మందిరం బయట ఉన్న టెంపుల్ ముఖద్వారం దగ్గర 3వ మెట్టు దగ్గర ఉండండి. మీరు దర్శనం అయ్యాక వెనక్కి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఈ 3వ మెట్టుని తాకుతారో మళ్ళీ వాళ్ళకి ఆ పాపాలన్నీ తిరిగి వస్తాయని చెప్తారు. సో గాయస్, మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తే ఆ 3rd స్టెప్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, రోజులో ఏ టైంలో అయినా సరే ఈ టెంపుల్ నీడ ఎటువైపు కనిపించదంట. ఫ్యాక్ట్ నెంబర్ 4, 45 అంతస్తులు గల ఈ టెంపుల్ పైన ప్రతిరోజు ఒక పూజారి పైకెక్కి జెండాను చేంజ్ చేస్తూ ఉంటారంట. చెప్పాలగానే ఇంకా చాలానే ఉన్నాయి గైస్, కానీ ఇంకా చాలే. నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళాం గైస్. గైస్, మహేష్ యానివర్సరీ రోజు బట్టలు కొంటున్నాడు. నాకు యానివర్సరీ అంతా అయిపోయిన తర్వాత డ్రైవ్ చేసేటప్పుడు స్టీరింగ్ పట్టుకోకూడదు, ఎందుకంటే స్టీరింగ్ లోనే ఉంటుంది మొత్తం. నువ్వు అటు ఇటు తిప్పావు అనుకో, మనం ఎటో ఇటు వెళ్ళిపోతాం. చూడు చూడు, బయట చూడు, రైట్ సైడ్ ఏమొస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ ఏమొస్తున్నాయి చూడరా. రైట్ వెహికల్ వస్తున్నప్పుడు లోగా నాకు నేర్పించమంటే నేర్పించట్కుండా దానికి నేర్పిద్దామా? కేర్ అది
భూతం. అన్ని చీకట్లో భయం వేయట్లేదా నీకు? అన్ని చీకట్లో భయం వేయట్లేదా? అన్వి నేను వస్తున్నామా లేదో కూడా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు గైస్ మహేష్. మహేష్ నేను డ్రెస్సెస్ కొనుక్కుందామని వెస్ట్ సైడ్కి వెళ్ళాం. చాలాసేపు చూసిన తర్వాత మహేష్ నాకు ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాడు. నాకు మహేష్ డ్రెస్ తీసుకున్నాడు, మహేష్కి నేను షర్ట్స్ తీసుకున్నా. గైస్ అసలు మహేష్ దేన్ని అంత ఈజీగా సెలెక్ట్ చేసుకోడు. కావాలంటే చూడండి గైస్, మీకే తెలుస్తుంది. గైస్ మై బిజియెస్ట్ మొగుడు. ట్రయల్ నెంబర్ 1 కొంచెం టైట్ అయింది కానీ బాగుంది. ట్రయల్ నెంబర్ 2 లార్జ్ కొంచెం లూజ్ అయింది. ట్రయల్ నెంబర్ 3 మీడియం కరెక్ట్గా సరిపోయింది. వాడికి కూడా కంఫర్ట్గా అనిపించి డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. గైస్ మహేష్ నాకటి నుంచి ట్రయల్స్ వేస్తూనే ఉంది కానీ ఇంకా అవ్వలేదు. నాది 1 మినిట్లో అయిపోయింది. ట్రయల్ నెంబర్ 4, 5, 6, 7, 8, 9 ఇంకా చాలా ఉన్నాయి గైస్. ఇంకా అవి సెలెక్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళాం. హన్వి నాన్న నువ్వు మ్యాచింగ్ రా. ఏయ్ హన్వి, నాన్న మొన్న నేను నాన్న మ్యాచింగ్ వేసుకున్నప్పుడు పించ్ చాక్లెట్ అన్నాను. చాక్లెట్ ఈవినింగ్ తీసుకొస్తా అన్నాడు. ఈవినింగ్ ఎన్ని ఈవినింగ్స్ అయినాయో. ఏమండి ఈరోజు నాకు ఒకటి చెప్పాలి. హ్యాపీ యానివర్సరీ. సో గైస్ యానివర్సరీ కదా, కేక్ కటింగ్ అయితే మ్యాండేటరీ ఉంటుంది. మహేష్ ఫ్రెండ్స్ కూడా వచ్చి కేక్ కటింగ్ చేయించారు. పట్టుకో ఇక్కడ పేల్చేసి వాళ్ళు ఇటు ఇటు మర్చిపోతున్నారు అందరూ. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇంకా టైం ఉంది. హ్యాపీ యానివర్సరీ. చప్పట్లు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మామ్ డాడ్ సారీ అయిపోయింది. మొత్తం పడిపోతుంది పాటలకి. అది వేరే మూడ్ లో ఉంది. చాక్లెట్ ఎక్కువ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ.